హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ రోజు మన టాపిక్ ద గాడ్ ఆఫ్ జీసస్ పుట్టింది December 25th కాదు అంటే ఏమంటారు? కాంట్రవర్సీ ఏం కాదు. నేను హిస్టారియన్స్ అండ్ ఆస్ట్రోనామర్స్ గడిచిన దశాబ్దాలుగా వాళ్ళు కలెక్ట్ చేసిన క్లూస్ ని బేస్ చేసుకుని చెప్తున్నా. లూక్ 1:36 దీని ప్రకారం జాన్ ది బాప్టిస్ట్ అనే అతను జీసస్ కంటే 6 months ముందే పుట్టారు. ఈ జాన్ వాళ్ళ మదర్ ఆర్గో ఎలిజబెత్. రికార్డ్స్ ప్రకారం చూసుకుంటే ఈ జాన్ పుట్టింది మార్చ్ ఆర్ సెప్టెంబర్ లో. సో జీసస్ 6 months తర్వాత పుట్టుంటే ఆయన మార్చ్ లో పుట్టుంటే జీసస్ డిసెంబర్ లో పుట్టుండాలి, ఆర్ ఆయన సెప్టెంబర్ లో పుట్టుంటే జీసస్ జూన్ లో పుట్టుండాలి. ఇక్కడ జూన్ అనే ప్రాబబిలిటీ వచ్చింది కదా, బట్ చాలా మంది హిస్టారియన్స్ జీసస్ పుట్టింది మార్చ్ మంత్ అని చెప్తారు. ప్రొఫెసర్ లారెన్స్ మైక్యూటిక్ ఆఫ్ ప్రూడీ యూనివర్సిటీ ఈయన చెప్తున్న దాని ప్రకారం జీసస్ పుట్టిన సంవత్సరం ఎగ్జాక్ట్ గా చెప్పడం చాలా కష్టమంట. ఇది ఆయన అభిప్రాయం. ఈయన ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. ద లైఫ్ ఆఫ్ కింగ్ హెరోడ్ ద గ్రేట్ ఆఫ్ జూడియా. ఈయన్ని రోమ్ వాళ్ళు అపాయింట్ చేశారు బెత్లెహెమ్ అండ్ జెరూసలేం ని రూల్ చేయమని. 37 BCలో అయితే బైబిల్ ప్రకారం కింగ్ ఆఫ్ జీసస్ పుట్టబోతున్నాడని తెలియడంతో 2 సంవత్సరాల లోపు పిల్లల్ని చంపించాడు. ఇది నిజమైతే అకార్డింగ్ టు ద బైబిల్ జీసస్ హెరోడ్ చనిపోవడానికి 2 సంవత్సరాల ముందే పుట్టుండాలి. హిస్టారియన్స్ ప్రకారం హెరోడ్ మార్చ్ 13th 4 BC టైంలో చనిపోయాడు. సో జీసస్ 4 BC to 6 BC మధ్యలో పుట్టుండొచ్చు. ఇన్నాళ్ళు మనం బిఫోర్ క్రైస్ట్ అంటున్నాం కదా, దానికంటే ముందే జీసస్ పుట్టుండొచ్చు. ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మేబీ ఆయన పుట్టి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా సరే క్యాల్కులేషన్ తప్పు చేస్తున్నామేమో కదా. అలాగే గోస్పెల్ ఆఫ్ లూక్ ప్రకారం షెపర్డ్స్ మొదట జీసస్ ని చూశారు. నార్మల్ గా వింటర్ టైం డిసెంబర్ లో జూడియోలో షెపర్డ్స్ ఎక్కువగా బయట ఉండేదానికి అవకాశం లేదు. మార్చ్ అండ్ ఏప్రిల్ లో వాళ్ళు ఎక్కువగా బయట ఉంటారంట, అంటే పొలాల్లో ఉంటారు. అప్పుడే జీసస్ ని చూసుండొచ్చు అని అంటున్నారు. అలాగే స్టార్ ఆఫ్ బెత్లెహెమ్ ఇది ఒక బ్రైట్ స్టార్. జీసస్ పుట్టినప్పుడు ఇది ఈస్ట్రాన్ స్కై లో కనబడిందని చెప్తున్నారు అకార్డింగ్ టు ద గోస్పెల్ ఆఫ్ మాథ్యూ ఇన్ ద న్యూ టెస్టిమెంట్. అయితే ఈ బ్రైట్ స్టార్ ఎలా వచ్చింది అని చైనీస్ వాళ్ళు ఏంటంటే ఈ స్టార్స్ గురించి చాలా రికార్డ్స్ మెయింటైన్ చేశారు. ఆ చైనీస్ రికార్డ్స్ లోనే ఈ స్టార్ గురించి ఇన్ఫర్మేషన్ కూడా దొరికింది. ఈ రికార్డ్స్ ప్రకారం ఇది స్ప్రింగ్ ఆఫ్ 5 BC లో కానీ స్ప్రింగ్ ఆఫ్ 7 BC లో కానీ జరగండొచ్చు అంట. అలాగే కొంతమంది స్క్రోలర్స్ ఏంటంటే జీసస్ బర్త్ ని జూయిష్ ఫెస్టివల్ ఆఫ్ పాస్ ఓవర్ కి లింక్ చేస్తారు. బికాస్ జీసస్ ల్యాంప్ ఆఫ్ గాడ్ కదా. సో ఈ ఫెస్టివల్ ని మార్చ్ అండ్ ఏప్రిల్ లో సెలబ్రేట్ చేసుకుంటారు. మీరు సెర్చ్ చేస్తే ఇంటర్నెట్ లో ఇలాంటివి చాలా దొరుకుతాయి విత్ ప్రూఫ్స్ తో సహా. అవన్నీ కలిపి చేయాలంటే చాలా పెద్ద వీడియో చేయాలి. ఈ వీడియోకి వచ్చే రెస్పాన్స్ ని చూసి అది చేద్దాంలేండి. అండ్ లాస్ట్ గా ఏంటంటే జీసస్ పుట్టింది ఎప్పుడైనా సరే అది మనం నమ్మి చేసుకుంటున్నాం కాబట్టి అదే ఆయన బర్త్డే. నేను కూడా హిస్టారియన్స్ అండ్ ప్రొఫెసర్స్ చెప్పిందే చెప్పా, నా అభిప్రాయం అయితే కాదు. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ క్రిస్మస్. సెలబ్రేట్ దిస్ క్రిస్మస్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ షేరింగ్ టు దెమ్ అవర్ వీడియోస్ ఆల్సో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.